రెబల్ స్టార్ ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో చేసిన రొమాంటిక్ హారర్ కామెడీ జర్నీ ఏ రేంజ్ లో ఉండబోతోందో రానున్న 24 గంటల్లో తేలబోతోంది. గురువారం వరల్డ్ వైడ్ గా ది రాజా సాబ్ ప్రివ్యూ పడబోతోంది. అంతే, గురువారం అర్ధరాత్రి కల్లా టాక్ వచ్చేస్తుంది. యుఎస్ లో ఆల్రెడీ 1.5 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అందులో $750 లక్షల కేవలం ప్రివ్యూ బుకింగ్స్ తోనే దక్కాయి. అది కేవలం అమెరికాలోనే. ఇంకా కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ ప్రివ్యూ బుకింగ్స్ తో కలిపితే ఈ 4 దేశాల్లోనే రాజా సాబ్ కి ప్రివ్యూ రూపంలో $2 మిలియన్ వచ్చేలా ఉన్నాయి. ఆల్రెడీ ఇండియా అలానే ఓవర్సీస్ తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 50 కోట్లు కేవలం ప్రివ్యూకే వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ నెంబర్ పెరగొచ్చు కూడా. ఇదే రికార్డ్ అనుకుంటే శుక్రవారం ఓపెనింగ్స్ తో మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే బాలీవుడ్ లో పోటీ లేదు, కోలీవుడ్ లో విజయ్ సినిమా జననాయకన్ వచ్చేలా లేదు. సో పాన్ ఇండియా కింగ్ దే ఈ కొత్త సంవత్సరమా? 1000 కోట్ల బోనికి 100 కోట్ల ఓపెనింగ్స్ ఖాయమా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ సునామీ మరో 24 గంటల్లో మొదలు కాబోతుంది. ఆల్రెడీ అమెరికాలో $7,50,000 అడ్వాన్స్ బుకింగ్స్ తో వచ్చాయంది ఫిలిం టిప్. ఇది కేవలం ప్రివ్యూ తాలూకా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే. ఇక ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ లో ప్రివ్యూ తాలూకా అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిపితే $2 మిలియన్ ముందే వచ్చేశాయి. ఇక మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ మీదే అందరి కన్నుంది. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రివ్యూకే 50 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. కేవలం ప్రివ్యూ రూపంలో ఒక్క షోకే ఈ స్థాయి అమౌంట్ దక్కితే ఇక మొదటి రోజు 4 ఆటలకి 4 రెట్లు అంచనా వేసుకోవాల్సి వచ్చేలా ఉంది. అలా చూసినా 200 కోట్ల ఓపెనింగ్స్కి ఛాన్స్ ఉంది. కానీ మినిమం ఎక్స్పెక్ట్ చేసిన 100 కోట్లు వచ్చినట్టే. అందుకే రాజాసాబ్ మొదటి రోజు సెంచరీ కొట్టేస్తాడనే అంచనాలున్నాయి. ఇలాంటి టైంలో పోటీకి వస్తుందనుకున్న తమిళ జననాయకన్ మూవీ సైడ్కి వెళ్తోంది. హిందీలో దురంధర్ జోరు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 15,000 థియేటర్స్లో రాజాసాబ్ రాబోతోంది. సో వాటి లెక్కలు చూసినా రాజాసాబ్ మొదటి వారమే 600 కోట్లు రాబట్టేలా కనిపిస్తోంది. రాజాసాబ్ మూవీ రెమ్యునరేషన్లు, మేకింగ్ అయిన ఖర్చు 300 కోట్లయితే గ్రాఫిక్స్కి 200 కోట్లు ఖర్చయిందని తెలుస్తోంది. సో 500 కోట్ల పెట్టుబడి 600 కోట్ల రాబడిగా మారితేనే హిట్ అనాల్సిన పరిస్థితి. 500 కోట్లు కలెక్ట్ చేసినా హిట్ అనలేం. కాకపోతే యావరేజ్ టాక్ వచ్చినా రాజాసాబ్ ఈజీగా 600 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 2 వారాల్లో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరే సీన్ ఉంది. అంతా రాజాసాబ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ పార్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్సే. విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ తన సినిమాను 1కి 10 సార్లు చూడటం కామన్. కానీ ప్రభాసే తన కెరియర్లో ఫస్ట్ టైం 12 సార్లు తన మూవీని తానే చూశాడట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చాలా మందితో చాలాసార్లు చూడాల్సి వచ్చిందట. అన్నిసార్లు తన సినిమాను తానే చూడటం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదే సినిమా మీద జనాల్లో అంచనాలు పెంచేందుకు మరో కారణంగా కూడా మారింది.